రోజు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో దాదాపు 50 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులను అందించారు. శ్రీ నేరెళ్ల మల్లికార్జునరావు, శ్రీమతి రమణి, శ్రీ మల్లికార్జున శాస్త్రి, శ్రీమతి పద్మ, శ్రీమతి కళ్యాణి వంటి దాతలు విలువైన విరాళాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాల శ్రీనివాసులు, శ్రీ కిషన్ రావు, శ్రీమతి పావని శర్మ, శ్రీ మోహన్ కుమార్ గాంధీ, శ్రీ నేరెళ్ల మల్లికార్జునరావు, శ్రీ చోడవరపు శ్రీనివాస్, శ్రీ సిఎస్ఆర్ ఆంజనేయులు, శ్రీ రాజేశ్వరరావు, శ్రీమతి ఉజ్వల, శ్రీమతి రమణి, శ్రీమతి కళ్యాణి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత విచ్చేసిన 50 మంది బ్రాహ్మణులకు సరుకులను అందజేసి దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ 3 సంవత్సరాలలో ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబ సభ్యులకు వివిధ రంగాల్లో, విద్యారంగంలో కానీ, ఉపాధి పట్ల కానీ ఎన్నో విధాలైన సేవలు అందిస్తున్నాయి. ఉభయ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక హాస్పిటల్స్లో మనకి సిబ్బంది జరిగింది. బ్రాహ్మణ సభ్యులకు ఏదైనా హాస్పిటల్స్లో అవసరం పడ్డప్పుడు ఇన్పేషెంట్ కానీ అవుట్ పేషెంట్ కానీ పరీక్ష చేయించుకోవాలన్నా కూడా డిస్కౌంట్స్ ఇచ్చే విధంగా మాట్లాడటం జరిగింది. ఉభయ రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్స్, హైదరాబాద్ కూడా చాలా ప్రముఖమైన హాస్పిటల్స్. శ్రీమాతే నమః. అందరికి నమస్కారం అండి. బ్రాహ్మణ పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు ఉజ్వల. నేను కరీంనగర్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక నుండి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఈరోజు మనకు ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా తెలుగు 2 రాష్ట్రాల్లో చాలా కార్యక్రమాలు, ఎన్నో భారీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంకా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి మేము కార్యాచరణ సిద్ధమవుతున్నాము. మెయిన్గా వచ్చేసి మనకి ఏంటి అంటే, బ్రాహ్మణ ఉత్తములకు తృప్తి అనేది లేదు. అది నేను ఇలా అంటున్నానని చెప్పేసి మీరు ఎవరు అనుకోవద్దు. ఎంత చేసినా బ్రాహ్మణులకు తృప్తి లేదు, చేసిన దాన్ని వినియోగించుకోవడం లేదు. ఎన్నో సంఘాలు ఉన్నాయి మనకు. బ్రాహ్మణ కులంలో చాలా సంఘాలు ఉన్నాయి, శాఖ విధాలుగా ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒక సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు అనే దాని కిందకే వస్తుంది, కానీ అక్కడికి వెళ్ళి చేసిన దానిని వినియోగించుకునడం చాలా తక్కువగా జరుగుతుంది. మన సంక్షేమ వేదిక ద్వారా ఇప్పటి వరకు దాదాపు ఒక 100 హాస్పిటల్స్ నుంచి, ఒక 100 కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ అన్నిటి నుంచి రాయితీ తీసుకోవడం జరిగింది. అది ప్రతి కార్యక్రమంలో మేము తెలియజేయడం జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా దాని గురించి మరి ఏ హాస్పిటల్లో మీరు రాయితీ తీసుకున్నారు, ఏ స్కూల్లో తీసుకున్నారు, ఏ కాలేజ్ తీసుకున్నారు, మాకు ఇది ఏ విధంగా మాకు సహాయపడుతుంది, దానికి మేము ఏ విధంగా మేము వెళ్ళాలి అనేది ఇంతవరకు మాకైతే ఇంతవరకు వచ్చలేదు. మనకు మెయిన్ కావాల్సిన విద్య, వైద్యం, ఉపాధి. ఏ ఒక్కరోజు మనకు ఇది ఇప్పుడు ఇస్తున్నాం, మేము సంతోషంగా మేము ఇస్తున్నాం, కానీ ఈ ఒక్కరోజుతో మీకు కట్టుకుంటే సరిపోదు. విద్య అనేది మెయిన్ ఎప్పటికైనా మనకి ఉండిపోతుంది. వైద్యం అనేది మనకు అప్పటికప్పుడు అవసరానికి పనికి వస్తుంది. ఉపాధి అనేది మన జీవితాంతం కూడా అది ఇదవుతుంది. కాబట్టి మేము ఇంతవరకు చాలా హాస్పిటల్స్ రాయితీ తీసుకోవడం జరిగింది. ఓడుపల్లో మన కాకతీయ హాస్పిటల్ నుండి కూడా రాయితీ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సార్ చెప్పినట్టు మేము ఎన్నో హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ నుంచి రాయితీ తీసుకొని జరుగుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు మళ్ళీ రివర్స్ కాల్ చేస్తున్నారు. మీరు వస్తున్నారు, మా నుండి బ్రాహ్మణులు వస్తారు, మా వాళ్ళు వస్తారు, రాయితీ తీసుకుంటున్నారే, ఎవరు కూడా మమ్మల్ని వచ్చి మళ్ళీ కలపడం లేదండి, ఎవరు కూడా మా దగ్గర రావడం లేదండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మేము కోరుకునేది ఒకటే, బ్రాహ్మణ సంక్షేమ వేదిక. ఇందులో సంక్షేమం, బ్రాహ్మణుల సంక్షేమాన్ని కోరుకునేదే ఈ వేదిక. ఈ వేదిక ఏర్పాటైంది దాని గురించి ప్రతి రంగంలో ఉన్న బ్రాహ్మణుని తీసుకొచ్చి, ఈ ఒక్క రాష్ట్రం కాదు, ప్రతి రాష్ట్రం నుంచి కూడా మేము తీసుకువచ్చి మన వేదిక పైన ఎన్నో భారీ కార్యక్రమాలు చేస్తున్నాం. అలా జరిగాయి. మీకు దాదాపు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. మీరు అందరూ కూడా మా ఛానల్, అంటే మా యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకు తెలుస్తుంది. సో మనకు బోడుప్పల్లో మేడిపల్లి దగ్గర కాకతీయ హాస్పిటల్లో కూడా రాయితీ తీసుకోవడం జరిగింది. అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. దానిలో ప్రతి ఒక్కటి ఉంటుంది. మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక నుండి, అంటే మీరు ఇలా కూడా అనుకోవచ్చు, వీళ్ళు కార్డు కోసమే చెప్తున్నారు అని చెప్పేసి. అంటే ప్రతి బ్రాహ్మణుడు కానివాడు కూడా ఈరోజు దేవాలయాల్లో ఎలాగైతే బ్రాహ్మణుడు కానివాడిని కూడా దేవాలయ ఎండోమెంట్ వారు నియమిస్తున్నారో, అలాగే మేము తీసుకున్న రాయితీని మా వీడియో ద్వారా చూసి వేరే కులస్తులు వినియోగించుకుంటున్నారు. మేము కూడా బ్రాహ్మణులు అంటే వాళ్ళు తెలుసండి అని చెప్పేసి, కానీ మన వాళ్ళు వినియోగించుకోవడం లేదు. దయచేసి మీరు మన సంస్థ ద్వారా, అంటే మన సంక్షేమ వేదిక ద్వారా కార్డు తీసుకొని, ఎందుకంటే వీళ్ళు కూడా మన వాళ్ళే, ఈ బ్రాహ్మణులు గోత్రనామాలు ఉంటాయి అందులో, ఆ కార్డు చిన్నగా చూపెడితే ఇక్కడ రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్రాహ్మణ సంక్షేమ వేదిక, బ్రాహ్మణుల సంక్షేమ వేదిక ఒక లక్ష్యం. పేద బ్రాహ్మణుడు కోసానికి నడుము బిగించింది బ్రాహ్మణ సంక్షేమ వేదిక.
కేవలం 200 రూపాయలతోటి మీ కోసానికి శాశ్వతంగా ఒక హెల్త్ కార్డు ఇస్తుంది. ఆ కార్డు చూపిస్తే మీకు హాస్పిటల్స్ కాదు, కాలేజీలు కాదు, స్కూళ్ళు కాదు, ఆఖరికి దేవాలయాలకు వెళ్ళినా కూడా మేము పలానా బ్రాహ్మణ సంక్షేమ వేదికలో సభ్యత్వం తీసుకున్నాము, మేము దానికి సభ్యులము అని చెప్పంటే మనకి ప్రతి ఒక్క దగ్గర రాయితీ ఉంటుంది. దేవాలయాలకి మనం లైన్లో నిలబడి పెద్దవాళ్ళు ఉన్నారు కూర్చోలేరు. ఈ కార్డు చూపించడం వల్ల దేవాలయాల్లోకి ఈజీగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. పేద బ్రాహ్మణ కోసానికే సంక్షేమ వేదిక ఉంది. మేమంతా ఉన్నాము. మీకు మా దాంట్లో సభ్యత్వం తీసుకోండి. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మా సభ్యులు ఎవ్వరికి ఒక్క ఫోన్ చేసినా కూడా మేము అంతా ఉంటాము. మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఇప్పటివరకు కూడా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బ్రాహ్మణులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలి. మనం సమాజంలో ఇప్పటివరకు అడగకపోవడం అన్నమాట. అలా కాకుండా మనం సామాజికంగా, రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలనేటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో, మా సంకల్పంతో ఇది స్థాపించబడింది. ఇప్పటివరకు కూడా గత 4 సంవత్సరాలుగా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా అనేక రకాలైనటువంటి విలక్షణమైన కార్యక్రమాలు వినూత్నంగా అత్యంత దిగ్విజయంగా జరిపించడం జరిగింది. పురోహితుల సన్మానం కానివ్వండి, అలాగే మన బ్రాహ్మణ బంధువులు ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళకి ఆత్మీయ సదస్సు, అలాగే ఎవరైతే లాయర్లు ఉన్నారో అడ్వకేట్స్కి వాళ్ళకి, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాల పీఠాధిపతులు ఉన్నారో వాళ్ళకి, అలాగే సుమారు భారతదేశంలో ఉన్నటువంటి 146 నదీ జలాలు సేకరించి వాటి నుంచి కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒక వేదిక మీద కూర్చోబెట్టి మాన్యాస్పూర్వక రుద్రాభిషేకం కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే ఎవరైతే వేద పండితులు ఉన్నారో, వేద పండితులు ఈ ఆశ్రమ పాఠశాలను నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఘనంగా సత్కరించడం జరిగింది అన్నమాట. ఇలాగే మనకి వ్యాపార స్వావలంబన ఎవరైతే బ్రాహ్మణ బంధువర్గంలో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక వేదిక కల్పించి వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా చేస్తుంది వ్యాపార స్వావలంబన కార్యక్రమం ద్వారా. బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేది ఒకటి ఆలోచించి అందరికీ వైద్యపరంగా ఒక హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని మేము ఎట్లా చేపట్టామంటే ఒక యజ్ఞంగా చేపట్టాము ఆ కార్యక్రమాన్ని. అది రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ కార్డు తీసుకున్నారు మన వాళ్ళు. మీరు కూడా తీసుకుంటారో లేదో అనేది కాదు, కానీ ఈ సంక్షేమం ఇప్పుడు ఉన్న చెప్పిన పెద్దలందరి విషయాలు కూడా మన వాళ్ళు, మీ వాళ్ళు ఎవరైతే ఇంకా 10 మందికి తెలిసిన వాళ్ళకు మీరు చెప్తే చాలు, అది ఆ కార్యక్రమం మీరు చేరవేస్తే అదే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమం అనేది ఒకటి జరుగుతుంది. కాబట్టి మన వాళ్ళందరికీ ఈ కార్యక్రమాలన్నీ తెలియజేసే విధంగా మీరు ప్రతి ఒక్కరు చెప్పాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారికి అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక బాల శ్రీనివాస్ గారి శుభ నాయకత్వంలో మనందరి యొక్క నేతృత్వంలో దూసుకుపోతున్నది. రామేశ్వరం గారు కూడా డైరెక్షన్ ఇస్తూ అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాం. మరి హాస్పిటల్స్లో డిస్కౌంట్లు, విద్యా సంస్థల్లో రాయితీలు అనేకవి. మరి ఇటీవలే తిరుపతి లడ్డు మీద కూడా కొంచెం వివాదాస్పదమైనవి రేకొచ్చిన విషయంలో దానికి మూలభూతమైనటువంటి శక్తి రామానుజుల వారు కానీ అటు ఆదిశంకర్ గారు అన్ని విజిట్ చేస్తున్నారు. అది ఒక బ్రాహ్మణ శక్తి ప్రపంచాన్ని మొత్తం ఆకర్షిస్తున్న పర్యాటక క్షేత్రం. అక్కడ కూడా కొంచెం వివాదాలు రేకెత్తాయి. కాబట్టి రేపు అక్టోబర్ 2వ తేదీన శ్రీవారి ప్రసాద వైభవంలో ప్రత్యేక కార్యక్రమం చేసి అక్కడ పవిత్రతను కాపాడాలి అనే ఉద్దేశంతో చాయరాయి కనసంలో ప్రోగ్రాం పెట్టాను బాల శ్రీనివాస్ గారి ఆశీస్సులతో. సో అది ఈవినింగ్ 4:30 నుంచి 5:30 దాకా విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. 5:30 నుంచి 7:30 దాకా అన్నమాచార్య సంకీర్తన వైభవం. 7:30 నుంచి ప్రముఖులు మాట్లాడతారు. ఆచార్య బుద్ధుడు శుక్రసారి గారు, ఓలేటి పార్టీసం లాంటి వాళ్ళ ప్రముఖులు వచ్చి మరి ఆలయంలో ఇప్పటివరకు ఏం చేస్తున్నారు, ప్రతిపక్షంగా అప్పుడు చంద్రబాబు ఉన్నారు కదా జగన్ గారికి జరిగినప్పుడు, ఈరోజు అధికారంలోకి వచ్చాక అడగడం కదా అసలు దీని మీద ఎలా పోవాలి ముందుకి, మొత్తం మీద ఆలయ పవిత్రతను కాపాడడం ద్వారా బ్రాహ్మణీయ శక్తిని ఏ విధంగా కాపాడాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి ఆధారభూతమైంది మన ఆధ్యాత్మిక తత్వం కనుక దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. 6 months బ్యాక్ 1,00,000 కిలోల బియ్యం మనం టార్గెట్ చేస్తున్నాం 1 lakh ఛాలెంజ్. అందులో భాగంగా అనేక కులాల వాళ్ళకు కూడా కల్పిస్తున్నాం. అయితే ఒకసారి కేవలం బ్రాహ్మణులకే ఇవ్వాలని సంకల్పించి శ్రీనివాస్ గారికి చెప్తే ఆయన ఒక 2-3 గ్రూపులు తగిలించాడు.
తగిలించగా నాకు 365 ఫోన్ కాల్స్ వచ్చాయి. దిక్కు తెలియలే నాకు. మరి నాకు లోన్ కావాలని మా సీనన్న కూడా వచ్చే కదా తెలియదు, కానీ నా కొడుకు ప్రాణాలు తీశాడు. అందులో 165 మందికే ఇచ్చాము. 2700 కిలోలు ఒకేసారి ఇచ్చాము. ఇప్పటికి 12,207 కిలోలు ఇచ్చాం. అందులో ఇక మీదట మనం ఇప్పుడు అన్ని కులాలకు నేను ఇస్తున్నాను, కానీ ఇక మీదట బ్రాహ్మణులకే ప్రయారిటీగా ఇవ్వాలనుకున్నాను. రేపు కూడా ఒక 10 మందికో 20 మందికో ఇస్తాను. బాల శ్రీనివాస్ గారి అనుమతితో, పావని శర్మ గారి నేతృత్వంలో 2వ తేదీ ఈవినింగ్ కూడా ఉజ్వల గారి సమక్షంలో ఇది చేయడం జరుగుతుంది. సో ఇది దయచేసి దృష్టిలో పెట్టుకుంటూ 20 మందికి మనం ప్లాన్ చేసిద్దాం. మనిషికి 10 కిలోలు ఇవ్వడం జరుగుతుంది. అది అట్లా ముందుకు పోతున్నది. అది 3వది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మనందరి శక్తి ఏంటంటే ఒక యూనిటీనే. యూనిటీతో అందరినీ ఒక తాటి మీద తెచ్చినటువంటి శక్తి మా బాల శ్రీనివాస్ గారు. ఆయనకి మనం ఎంత చేసినా కూడా ఆయన యొక్క రుణం తీర్చుకోలేము మనం. ఆయన ఎప్పుడు కూడా వినయశీలి, మృదు గాంభీర్య సంభాషణ భూషణుడు. బ్రాహ్మణుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో ఎంతో ధైర్యం ఉంది ఆయనకి. బ్రాహ్మణులందరూ బాగుండాలని ఒక తపన, ఒక లాలస, ఒక అభిరుచి, ఒక అభినివేశం, ఒక నిబద్ధత, ఒక కమిట్మెంట్. అటువంటి నాయకుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. ఇప్పుడు ఎవరైతే మనకి సరుకులు తీసుకుంటున్నారో రాగల 6 నెలల్లో వాళ్ళే ఇచ్చే లెవెల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. బ్రాహ్మణుడు అంటే కేవలం తీసుకునేవాడు కాదు, అందరికీ ఆశీర్వచనం ఇచ్చేవాడు. లోకా సంస్థ సుఖినో భవనం కోరేవాడు. మరి బీడులేల గుండెల్లో బీజం మొలిపించేవాళ్ళు, రాళ్లలో నీళ్ళైపారి రత్నాలు పండించేవాళ్ళు. ఎవరి అడుగుల సవడి వింటే ఈ పుడమి తల్లి ఉప్పొంగి పులకిస్తుందో ఆ అన్నదాతలు, మన జాతి వెన్నెముకలైన రైతన్నలు బ్రాహ్మణుల ఆశీర్వచనం కోసం చూస్తున్నారు. పగగొట్టపు భూంకారంలో ఓంకారం వినేవాళ్ళు, మనలోపల మనలై తిరిగి సిరులను సృష్టించేవాళ్ళు, తమ శ్రమధన ఇంధనంతో ఈ ధరణీ చక్రాన్ని గిరగిర తిప్పేవాళ్ళు, కర్మవీరులు, కార్మిక యోధులు బ్రాహ్మణులకు తోడవుతున్నారు. రమ్యహర్మ్య నిర్మాణంలో రాళ్ళెత్తిన కూలీలు, తమ నరాలే దారాలను మేలుబట్ట నేసేవాళ్ళు, రహదారులు వేసేవాళ్ళు, రైలు బస్సు నడిపేవాళ్ళు, కళ్ళు గీసేవాళ్ళు, కలుపు తీసేవాళ్ళు, కాడి పట్టేవాళ్ళు, మేడి దున్నేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, బుట్టలు అల్లేవాళ్ళు, సహస్ర వృత్తుల సమస్త శీలలు సమగ్ర శక్తి స్వరూపమైన బ్రాహ్మణుడి యొక్క ఆశీర్వచనం కోసమే చూస్తున్నాయి. బాల శ్రీనివాస్ గారికి మనం ఒకసారి తప్పటితో అభినందిద్దాం. ఒక ఇంటికి సరుకులు ఇచ్చారంటే ఒక కుటుంబం ఆనందంగా ఒక 2-3 వారాలు తింటుందమ్మా. ఇది గొప్ప ప్రయత్నం. ఎందుకంటే ఒక ఆయన ఉన్నాడు, అట్లాంటి ఆయన, స్వామి విష్ణుమూర్తి గొప్ప కదా, నామం ఇట్లా పెట్టాలన్నాడు. ఒక ఆయన అదేంద్ర మాట, శైవుడు కదా గొప్ప కాబట్టి ఇట్లా పెట్టాలన్నాడు. ఇద్దరు కలిసి బాగా అనుభవజ్ఞుడు ఎవరు అంటే కృష్ణరావు దగ్గరికి వచ్చాడు. కృష్ణరావు చెప్తే ప్రపంచంలో ఏది జరిగినట్టు రికార్డు లేదా, ఆయన దగ్గరికి పోగా అందరూ వచ్చారు. వస్తే కృష్ణరావుని అడిగారు, గురువు గారు ఇట్లా పెట్టాలన్నా ఇట్లా పెట్టాలా అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒరే నాయన ఇట్లా పెట్టినా ఓకే, ఇట్లా పెట్టినా ఓకేరా, వచ్చేవాడికి ఇట్లా పెట్టాలా, ఇది ఇంపార్టెంట్ అన్నాడు. అది మా గాంధీ గారు మాటలు ఆ టైప్లో కంటిన్యూగా స్పీడ్గా వెళ్తూనే ఉంటాయి. మీరు అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. బ్రాహ్మణోత్తముడు ఆయన అలాంటి స్థాయి, చాలా అత్యున్నత స్థాయికి ఎదగాల్సినటువంటి వాడు. సో ఈ అనేక మంది ప్రముఖుల మధ్యలో ఉండి యాంకరింగ్ చేస్తూ ఈరోజు ఇలా ఇక్కడ అందరి టార్చర్ పెట్టడానికి వచ్చినటువంటి గాంధీ గారికి ధన్యవాదాలు. నిత్యావసర సరుకులని ఇవ్వడం అనేది మాకు కొత్త కాదు. చాలా మందికి ఇచ్చాము ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా. ఇది బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఒక టార్గెట్. ఎప్పుడు కూడా పేద బ్రాహ్మణుడికి ఏ విధమైనటువంటి లోటు జరగకూడదు అన్న ఉద్దేశంతో మేము అనేక మంది దాతలని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. మా పేద బ్రాహ్మణులు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ కూడా కనీసం ఒక పూట గడవడానికి చాలా కష్టాల్లో ఉన్నారు. మీరు దయచేసి మీ తరఫు నుంచి ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఆ వచ్చినటువంటి విరాళాలని సరుకుల రూపంలో మీ అందరికి కూడా చేరవేయడం అనేది మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ముఖ్య లక్ష్యం. చేయబోతున్నాం అనేక మందికి. కోవిడ్ టైంలో మా ఆంజనేయ ప్రసాద్ గారు, వీళ్ళ నాన్నగారు, వారికి మేము సరుకులు ఇచ్చిన రోజు వారు స్టేజ్ మీదకి వచ్చి ఏడ్చేశారు. నేను అన్నాను, అలా అధైర్యపడకండి, మీరు వచ్చి కాస్త మాట్లాడండి. ఆయన ఏడుస్తూనే ఉన్నాడు పాపం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీకు గుర్తుండొచ్చు. తర్వాత ఆయన మైక్ తీసుకొని మాట్లాడినప్పుడు కోవిడ్ టైంలో ఎంత బాధలు పడ్డారంటే, ఆ బాధలు తలుచుకుంటే
అసలు మనకు ఉన్నటువంటి బ్లడ్ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది. మన బ్రాహ్మణులు ఎంతమంది బాధపడ్డారు అనేది తెలుసుకుంటే చాలా నిజంగా కూడా దారుణమైనటువంటి స్థితిలో బతికారు బ్రాహ్మణులందరూ కూడా. సో మేము దాదాపుగా నెల రోజుల్లో మా పావని శర్మ గారు కూడా ఎక్కడెక్కడో ఎంతమందిని బతిమలాడి తీసుకొచ్చి సర్వే ఇవ్వడం జరిగింది. వారు ఆంజనేయ ప్రసాద్ గారు నిన్న మార్నింగ్ టీ తాగి, ఈరోజు మేము సండే రోజు సాటర్డే మార్నింగ్ టీ తాగి, ఈరోజు సండే మేము మధ్యాహ్నం 4 o'clock మేము ఇస్తూ ఉంటే వారు చెప్పింది ఏంటంటే నిన్న మార్నింగ్ టీ తాగడమే జరిగింది సార్, ఇప్పటిదాకా ఇంకా ఏమీ తినలేదు నేను అన్నాడు. నిజంగా కూడా మేము అసలు చలించిపోయాం ఆ మాటలకు. అందుకే ప్రతిసారి కూడా ఆంజనేయ ప్రసాద్ గారిని మేము కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తాం. వారు ఇప్పుడు ఆరోగ్యం రాలేకపోయారు కానీ వారి అమ్మాయిని పంపించారు. సో నిజంగా కూడా జెన్యూన్గా ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని గుర్తించి వారికే ఇవ్వాలన్నది ఒక సదుద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే ఇంతసేపు ఉన్నారు, సరుకులు ఇవ్వగానే వెళ్ళిపోవడం అనేది కాదు. మన టార్గెట్ ఏంటంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. నా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మా సంక్షేమ వేదిక ద్వారా ఈరోజు సరుకులు తీసుకొని ఈ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది మనసులో పెట్టుకోకండి. మీకోసమే సంక్షేమ వేదిక పనిచేస్తుంది. మీ అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సంక్షేమ వేదిక అనేది ఏర్పాటు చేస్తూ అనేక రకాలుగా పేద బ్రాహ్మణులందరికీ కూడా, అలాగే మధ్యతరగతిలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకు కావాల్సినటువంటి సహాయ సహకారాలను అందజేస్తున్నది మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక. ఇందాక మా మిత్రులందరూ కూడా చెప్పారు, మీరు ఈరోజు సరుకులు తీసుకొని మీరు వెళ్ళిపోతారు, అసలు ఏం చేస్తున్నది బ్రాహ్మణ సంక్షేమ వేదిక? మీరు మళ్ళీ రారు, ప్రోగ్రాంల గురించి తెలుసుకోరు, ఇంతకంటే అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న విషయం మీకు ఎవరికి తెలియదు. మీరు వీడియోలు చూడరు, న్యూస్ పేపర్లు చదవరు, ఆ టైము అవన్నీ కూడా మీకు దొరకవు. మీరు రోజు ఉదయం వెళ్ళిపోతారు కార్యక్రమాలకి, మళ్ళీ రాత్రి రాగానే ఇవన్నీ కూడా చూసే టైము, చదివే టైం మీకు ఉండకపోవచ్చు. సో వాటన్నింటినీ కూడా నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, దయచేసి ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడే ఉద్దేశం అసలే లేదు. మా సంఘము మేము చేస్తున్న కార్యక్రమాలని అందరూ చేయాలని కోరుకుంటాము. అలాగే అందరు చాలామంది కూడా చేస్తున్నారు. వాళ్ళందరి చేస్తున్నటువంటి కార్యక్రమాలని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మేము కూడా చేస్తున్నాము. కాబట్టి ఇందులో సంఘాల లీడర్లతోటి మాకు ఎలాంటి దురుద్దేశం లేదు. అందరూ నా మిత్రులే, మా సంక్షేమ వేదికని క్షేమాన్ని కోరుకునే వాళ్ళు. కాబట్టి వేరే సంఘాల లీడర్లని మేము దృష్టిలో ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళందరూ చేస్తున్నారు, చేపట్టే ఈ మాత్రం బ్రాహ్మణ బంధుమిత్రులందరూ కూడా గట్టెక్కుతున్నారు. సో కాబట్టి సంక్షేమ వేదిక చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దయచేసి తెలుసుకోండి. మేము జాబ్ మేళా పెట్టాము. జాబ్ మేళాలో ప్రతి ఇంట్లో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జాబ్ మేళా అనేది అత్యవసరం. మేము చేసే కార్యక్రమం ప్రతిదీ కూడా కేవలం బ్రాహ్మణుల కోసమే చేస్తున్నాం. కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, దయచేసి బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిజంగా కూడా జెన్యూన్గా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని తెలుసుకోండి. నేను ఆ రోజు ఢిల్లీకి వెళ్తూ కూడా దాదాపుగా ఒక 700-800 మందికి బ్రాహ్మణ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి బ్రాహ్మణ నిరుద్యోగులకు అందరికి కూడా నేను అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ రోజు మా శ్రీనివాస్ గారు కానీ అందరూ చూశారు, అంతమందికి ఇచ్చాం. ఆ రోజు ఉదయమే మాకు 4500 మంది వచ్చారు. ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళు 2 రాష్ట్రాలే కాకుండా ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వచ్చారు. ఆ రోజు అంటే అవసరాన్ని గుర్తించి చేస్తున్నటువంటి కార్యక్రమం సంక్షేమ వేదిక. కాబట్టి దయచేసి చేస్తున్న కార్యక్రమాలు ఇది ఒకటే కాదు. జాబ్ మేళా అనేది మీకు ఒక్కరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఎంతోమంది వివాహం కాని వాళ్ళు ఉన్నారు చాలామంది ఇక్కడ మన సమాజంలో. దానికి కూడా మేము భారీగా వివాహ పరిచయ వేదిక పెట్టారు. ఆ రోజు కూడా మేము అనేక మందికి దాదాపు 112-115 మందికి మేము వివాహాలు కుదిర్చడం జరిగింది ఆ రోజు. అంటే ఇది మీకు నిజంగా కూడా అవసరమైనటువంటి, మన సమాజానికి అవసరమైనటువంటి ఒక ప్రక్రియ. ఇది సేవా కార్యక్రమాన్ని మీరు తప్పకుండా గ్రహించాలి, గుర్తించాలి. మీ అందరి మద్దతు కూడా కావాలి. మనందరి కోసమే, మనందరి సమాజ శ్రేయస్సు కోసమే, మన సమాజ సంక్షేమం కోసమే అనేక సంఘాలు కృషి చేస్తున్నాయి. సో మేము కూడా అదే చేస్తాం. ఇంతకు మా కిషన్ రావు 11 హాస్పిటల్స్లలో టైప్ తీసుకున్నారు.
11 హాస్పిటల్స్, ఒకటే రోజులో 11 హాస్పిటల్స్ టైప్ తీసుకు. మీరు చేసే కార్యక్రమాలు నాకు తెలియవండి, కొంతవరకే తెలుసు. ఇవాళ చాలా సవివరంగా తెలుసుకోగలిగాను. ఇంకా ముందు నుంచి నా సహకారం నేను ఎంత చేయగలను అంత మీకు అందిస్తాను. నేను ఒక చిన్న స్కూల్ రన్ చేస్తున్నానండి, ఇక్కడే పీర్జాదిగూడలో ఉంది. సో అంటే మనం ఇంకా అంత ఎదగలేదు, మా ఫీజులు అవి కూడా తక్కువే. ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే మా తరఫున మేము కూడా, మా ఫీజే తక్కువ, 25-30 వేలు ఉంటుంది. అందులో కూడా ఇంకా తగ్గించి కూడా నేను నా వంతు సహకారం ఆ విధంగా నేను అందిస్తాను. నేను బ్రాహ్మణ సంక్షేమ వేదికలో సభ్యురాలని 2 ఏళ్ళుగా చేరాను. శ్రీనివాసరావు గారి ఈ సంక్షేమ వేదికకి అందించే సేవలన్నీ నేను గుర్తించి ఇవాళ ఈ ప్రోగ్రాం నేను ఆయనకి చెప్పాను చేద్దామండి. ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. నేను ప్రతి ఏడాది కూడా 1 ఇయర్ మాట ఇలాంటి సేవ చేద్దాం అనుకున్నాను బ్రాహ్మణ సంక్షేమ వేదిక.